చిరంజీవి గారితో ఇంద్ర సినిమా చేశారు. ఆఫ్ కోర్స్ చాలా మంచి సినిమా, చాలా మంచి అప్లాజెస్ వచ్చిన సినిమా. అయితే ఆయనతోని బాలకృష్ణ గారితోని చేసినప్పటికీ చిరంజీవి సినిమా ఇంద్ర చేస్తూ ఉండగా మధ్యలో ఏవో వివాదాలు వచ్చాయి, మీరు మళ్ళీ వెళ్ళిపోయారు, ఇట్లాంటి కథలన్నీ నడిచినాయి. దాని గురించి ఒక్కసారి మాకు వివరిస్తారా? అంటే కారణం ఏంటంటే అప్పుడు నరసింహనాయుడు అయింది. నరసింహనాయుడు అయిన తర్వాత ఇండస్ట్రీలో 10 months నేను ఒక్కడనే ఖాళీగా ఉన్నా, షూటింగ్ లేకుండా. ఇది ఒకటి అనుకుంటున్నాం అంటే చిరంజీవి గారిది, దత్తు గారిది చేస్తా ఉన్నాను, నాకు డబ్బులు కూడా ఇచ్చారు దత్తు గారు, బట్ కన్ఫర్మ్ అవ్వట్లేదు, లేట్ అవుద్దాం అంటే మధ్యలో ఇంకో సినిమా కూడా ఉండొచ్చేమో అన్నట్టు తెలుస్తూ ఉంది నాకు. అప్పుడు కాదు చెయ్యి ఆయన రిక్వెస్ట్ చేస్తే సరే చేస్తానని ఒప్పేసుకుని ఆ సబ్జెక్ట్ జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ ఆ సబ్జెక్ట్ అయిపోయింది. ఈలో మేము కూడా దీనికి సబ్జెక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ సబ్జెక్ట్ జరుగుతూ ఉంది. అప్పుడు ఈ సబ్జెక్ట్ కూడా ఇంకొంచెం లేట్ అయింది, చంటిది స్టార్ట్ అవ్వటం, ఇది అవ్వటం. ఈ సబ్జెక్టు ఓకే అయిపోయింది. ఓకే అయిపోయి చిరంజీవి గారే, గోపాల్ నీకు ఆ స్క్రిప్టు ఓకే అయింది, ఈ స్క్రిప్టు ఓకే అయింది, నువ్వు 2 సినిమాలు చేసుకో, ఏం పర్లేదు, నువ్వు చేస్తావు నాకు. ఎందుకంటే స్టేట్ రౌడీ, విజయ్ 2 ఒకేసారి చేశా, బొబ్బిల్ రాజా, లారీ డ్రైవర్ 2 ఒకేసారి చేశా. ఆయనే చెప్పారు చిరంజీవి గారు, గోపాల్ ఆ సినిమా చేయి, నువ్వు ఈ సినిమా 2 చేయి, కమిట్ అయ్యావు కదా, చంటి కూడా మనోడే, నువ్వు చేయి, ఏం పర్లేదు అని చెప్పి ఆయనే చాలా గొప్పగా నాకు ధైర్యంగా చెప్పి సపోర్ట్ చేశారు. ఇప్పుడు రెమ్యూనరేషన్ పరంగా డైరెక్టర్స్ కి, స్టార్స్ కి బడ్జెట్ కన్నా వీళ్ళ రెమ్యూనరేషన్స్ ఎక్కువ స్థాయిలో ఉన్నాయి గడిచి వచ్చిన కాలాన్ని బట్టి చూస్తే. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఆ రోజులు ఎక్కువ రెమ్యూనరేషన్లు ఉన్నాయి, ఈ రోజులు ఎక్కువ రెమ్యూనరేషన్లు ఉన్నాయండి. అంటే అప్పట్లో ఆ మార్కెట్ని బట్టి, ఆ మనీ వాల్యూని బట్టి ఎప్పుడు ఎక్కువ తక్కువలు ఉన్నాయండి. ఎవరు అవతల వాళ్ళు, వాళ్ళ డిమాండు, వాళ్ళ కష్టం, వాళ్ళ వల్ల ఎంత వీళ్ళకి ప్రాఫిట్ వస్తుంది దాన్ని బట్టే ఉంటాయి రెమ్యూనరేషన్లు. కానీ ఏదైనా అప్పుడు ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయండి. అందరికీ ఎవరు సక్సెస్లో ఉంటే వాళ్ళకే ఇస్తుంటారు. ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్ అందరూ కూడా తాజాగా చాలా మంది కొత్త డైరెక్టర్స్ వచ్చారు టాలీవుడ్కి. సో వాళ్ళందరూ కూడా చురుకుగా కథలు రాసుకుంటూ ఇంకొంచెం ఉన్న వాళ్ళల్లో కాంపిటేటివ్గా ఫీల్ అయ్యి ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఇంతమందిని చూసిన తర్వాత ఇప్పుడైనా మనం కాన్సన్ట్రేట్ చేద్దాం ఏదైనా స్టోరీ ఇంకేదైనా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అంటే వాళ్ళు బిజీగా ఉన్నారు, వీళ్ళు బిజీగా ఉన్నారు అని ఉండదు. కానీ ముందు నుంచి నాది బాగా స్లో అండి. నేను 85లో డైరెక్టర్ అయ్యా. 85 నుంచి ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ 37 years, ఎన్నో ఆల్మోస్ట్ మోర్ దాన్ 30 years. నేను 100 movies పైన దాకా చేయాలి. నాకు వచ్చిన సక్సెస్ఫుల్కి, నాకు వచ్చిన అవకాశానికి నేను చేసిన 31 movies ఇప్పటికి. మీకు నచ్చే స్టార్స్ గురించి అడిగాను. అయితే హీరోయిన్స్ విషయంలో ఎవరు మీకు బాగా ఇష్టం అని అడగడం మర్చిపోయాను ఇందాక. అలా అడిగితే ఏం చెప్తారు? ఇప్పుడున్న వాళ్ళు వీళ్ళు ఎక్స్ట్రాడినరీ ఉన్నారు. కాజల్, తమన్నా, సమంత, రకుల్ ప్రీతి సింగ్. మరీ పర్టికులర్గా నాకు 11 ఏళ్ల కూతురు త్రిగుణ, తను రకుల్ ప్రీతి సింగ్ అంటే ప్రాణం, ఇష్టం అంటే ఇష్టం. ఇంకా నేను ఏదన్నా సినిమా చేస్తే రకుల్ ప్రీతి సింగే కదా హీరోయిన్, ఏదో నెక్స్ట్ సినిమా చేయబోతుంటే రకుల్ ప్రీతి సింగే కదా హీరోయిన్ అమ్మాయిని ప్రామిస్ చేయండి అంత హీరోయిన్ ఫిక్స్. త్రిగుణతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా సార్ పిల్లలు? త్రిగుణే. అప్పుడు బాబు ఉండింది, అప్పుడు ఇదైంది కదా, తర్వాత చాలా గ్యాప్ తర్వాత త్రిగుణ.